శతకోటి వందనాలు. ఆహ్, మనము ఈరోజు చెప్పుకునే విషయం ఏంటంటే, స్మృతి పదంలో ఏరిచ్ పి. విష్ణు శ్రీలత విష్ణురావు గారు సేకరించిన కొన్ని ఈ విషయాలను మనం ఇక్కడ తెలుసుకోబోతున్నామండి. అది ఏమిటి అంటే, బ్రహ్మం సత్యం, జగత్ మిథ్య. ఇది మనందరికీ విదితమే. అందరం మనం మాట్లాడుతుంటాం, చేస్తూ ఉంటాం. బ్రహ్మం సత్యం అని, జగత్తే మిథ్య అని. కానీ ఆ జగత్ మిథ్య అన్న దాంట్లో మనకి బలీయమైన బ్రహ్మం సత్యం అన్నది మనం గట్టిగా చెప్పగలం, కానీ జగత్ మిథ్య అనేసరికి మనకి 100 రకాల అనుమానాలు వస్తుంటాయి. ఎందుకంటే మనం అందరం అనుభవించేది నిజంగా రియల్‌గా ఉన్నదే అని అనిపిస్తుంది. ఎప్పుడు జగత్ మిథ్య అవుతుందంటే, బ్రహ్మం సత్యం అన్నది ఎప్పుడైతే దాని పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఈ జగత్ మిథ్య అన్న భావన తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇది కూడా దాని మీద ఉన్న మమకారాన్ని తగ్గించేస్తుంటూ ఉంటుంది. అంతవరకు జగత్ అన్నది మనకి నిజమే. ఒకవేళ బ్రహ్మం సత్యం అన్నది మనం పక్కన పెట్టినా, జగత్ మిథ్య అన్నది మనం ఒప్పుకోం. ఎందుకు అంటే 100కి 100 పాళ్ళు కూడా మనం ఈ మాయలో, ఈ మిథ్యలో మమేకం అయిపోతూ అనేక జన్మలు ఎత్తుకుంటూ వెడుతున్నామే తప్ప, ఇది మిథ్య అని మనం ఎవ్వరం ఒప్పుకోలేం. ఎందుకంటే అది అంత శక్తివంతమైనది. దాన్ని మనం అధిగమించగలిగితేనే బ్రహ్మం సత్యం అని తెలుసుకోగలం. లేకపోతే బ్రహ్మం సత్యం అన్నది తెలుసుకోవడం కష్టం. అది మన ప్రీతముడు మనకు అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నువ్వు అనుకున్నది ప్రతీదీ కూడా మాయే. ఇదంతా ఒక డ్రీమ్ అని చెప్పాడు. మనం చూడండి, భౌతికంగా మనం ఉంటున్నప్పుడు ఏదో ఒక క్లర్క్ గానో, లేకపోతే ఒక ఇదిగా, ఒక సూపరింటెండెంట్‌గా ఉంటున్నా, మనకి తెలియకుండా ఒక డ్రీమ్ వచ్చినప్పుడు ప్రపంచంలోనే పెద్ద ఒక ప్రిన్స్‌గా తయారైపోయినట్టుగా ఒక మంచి చక్కటి కల వస్తుంది. మనకే అంతటి అద్భుతమైనది, ప్రపంచాన్ని అంతా జయించగలిగినటువంటి చక్కని డ్రీమ్ వచ్చేసరికి అందులో కంటిన్యూ అయిపోతాం. ఎక్కడో బ్రేక్ వచ్చేసరికి అప్పుడు తెలిసేసరికి మనకే చాలా ఒక విధంగా ఆనందం, ఒక విధంగా హాస్యాస్పదంగా, నవ్వుగా కూడా ఉంటుంది. మరి మనకే అంతటి చక్కటి డ్రీమ్ ఇచ్చినప్పుడు సాక్షాత్తు ఈ విశ్వానికి అధిపతి మరి ఆయన తాలూకా ఆహ్, ఆ డ్రీమ్స్‌లోని ఈ జగత్ మిథ్య అనడంలో తప్పు లేదు. అది ఆయనకే సాటి కాబట్టి, అటువంటి స్థితికి తీసుకెళ్ళడానికే నేను మీకు దగ్గరకొచ్చాను తప్ప, ఈ మిథ్యకు సంబంధించిన కోరికలనవి నెరవేర్చడానికి నేను రాలేదని మన ప్రీతముడు చెప్పాడు. అయితే ఇప్పుడు కథలోకి వెళ్దామండి. ఈ ప్ర ఈ ప్రపంచంలో మనకి అనేక ఆకర్షణలు ఎదురవుతుంటాయి. మనకేమో అనేక ప్రలోభాలకి మనం లోనయ్యే పరిస్థితులు కూడా మనకి తటస్థపడుతూ ఉంటాయి. అయితే ఈ ఆకర్షణలు, ప్రలోభాలు అన్నీ కూడా శాశ్వతమైనవి కావు. కానీ మనకిది శాశ్వతమైనదే అని అనుకుంటాం. అలా అనుకుని వాటిని పొందడం వలన మనకు నిజమైన ప్రయోజనం కూడా ఉంటుందనుకుంటాం. పొందిన తర్వాత దాని తాలూకా ప్రయోజనం ఏమీ ఉండదని మన ప్రీతముడు చెప్పాడు. అది మన హృదయ స్పందనకి తెలుస్తోంది కాబట్టి, ఇప్పుడు ఆయన చెప్పిన దానికి మనం ముందుకు వెళ్తున్నాం ఆయన చెప్పిన మార్గంలో. ఈ అశాశ్వతమైన ప్రలోభాలను మనోనిగ్రహంతో జయించడానికి ప్రయత్నించాలి. అయితే దీనికి ఏం కావాలి? ఇది శాశ్వతం అనుకున్నాం. ఏదైతే మనం 100కి 100 పాళ్ళు ఓటేసామో అది శాశ్వతం అనుకున్నాం. కానీ మన ప్రీతముడొచ్చి నువ్వు ఏదైతే శాశ్వతం అనుకుంటున్నావో అది అశాశ్వతమైనది అన్ అని అనడం వల్ల దాన్ని మనం జయించడానికి ఏం జేయాలి? మన మనోనిగ్రహంతో మనం దాన్ని జయించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకోటి లేదు. అయితే ఈ మనస్సేంటి? మన పరాత్పర పరబ్రహ్మ స్థితి నుండి ఆ భగవంతుడు మనకి పైకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటే వచ్చేసాం. ఆ వచ్చేయడంతోటి దాంతో పాటు కూడా మనస్సు వచ్చింది. ఈ మనస్సు మళ్ళీ పూర్తిగా నశించిపోయే వరకు మనం ఆయనలోకి వెళ్ళడం జరగదు. కాబట్టి మనస్సంత అన్ని సంవత్సరాలు, అన్ని లక్షల సంవత్సరాలు బలీయమైనదనమాట. మరి అలాంటి మనస్సుని ఏకకాలంలో ఇప్పుడు త్రుటిలో మనం నిగ్రహం తెచ్చేసుకొని చేయాలంటే చాలా కష్టం. కాబట్టి దీనికి మనకి శక్తినివ్వాలి? మన ప్రీతముడే ఇవ్వాలి. కాబట్టి ఆ ప్రీతముడు ఏదైతే చెబుతున్నాడో ఆ చెప్పిన విధానాన్ని మనం అవలంబించినట్లయితే, ప్రారంభించినట్లయితే మనకి ఆ మనోశక్తి రావడం జరుగుతుంది. మనో నిగ్రహం కలగడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం దాన్ని జయించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి భగవంతుడొక్కడే సత్యం, జగత్తంతా మిథ్య అనే విషయం మనకి మరవకుండా ఆహ్, ఆహ్, ఉపయోగపడుతుంది. మనకి సహకరిస్తుంది. కాబట్టి అటువంటి ఆ సత్యాన్ని తెలియచేసినటువంటి మన ప్రీతముని ప్రేమిస్తూ, స్మరిస్తూ ఉంటే ఆ జగత్ మిథ్య అన్న విషయం మనకు అర్థమవుతుంది. దీనికి ఏరిచి గారు ఒక చిన్న కథ చెప్పారు. మనందరికీ విదితమే. ఒక్కసారి మళ్ళీ మనం
తెలుసుకుందాం. ఒక ఊళ్ళో ఒక వడ్రంగి, ఒక టైలరు, ఒక కంసాలి, ఒక సాధువు ఉన్నారు. వీరు నలుగురు కలిసి ఏంటంటే ఒక ప్రాంతం నుండి ఒక సుదూర ప్రాంతానికి ప్రయాణం అయ్యారనమాట. ఆ ప్రయాణం అవ్వడం వల్ల వారు ఆ ప్రయాణానికి సంసిద్ధులుగా తయారయ్యి మొత్తం ఏం కావాలో అవన్నీ తీసుకుని ఆ ప్రయాణానికి వెళ్ళారు. ఇప్పట్లాగా ఫాస్ట్‌గా వెళ్ళే ట్రాన్స్‌పోర్టేషన్ లేదు కాబట్టి కాలినడకన బయలుదేరారు. వాళ్ళు అలా చిన్న చిన్న అడవులు ఈ వాగులు, వంకలు వెళుతూ మళ్ళీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపుకి వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉండాలి. సో, ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటే సూర్యాస్తమయం దగ్గర పడుతోంది. ఒక పెద్ద అడవి ఒకటి తారసపడింది. అంటే ముందుగా కనబడింది. మనం ఇప్పటికే చాలా అలసిపోయాము. ఇది చూస్తే చాలా పెద్ద పెద్ద చెట్లతోటి చాలా పెద్ద అడవిగా ఉంది. దీన్ని దాటడం కష్టం కాబట్టి సాయంత్రం సమయం అవుతోంది కాబట్టి ఇక్కడే ఈ స్టార్టింగ్‌లోనే మనం విరమిద్దాము. మళ్ళీ ఉదయం లేచిన వెంటనే మనం బయలుదేరతాము అని వాళ్ళు నలుగురు మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి వడ్రంగి, టైలరు, కంసాలి, సాధువు అందరూ కూడా ఓకే చేసుకొని అక్కడేదో మంటలాగా ఏర్పాటు చేసుకొని అక్కడ తెచ్చుకున్న ఐటెమ్స్ ఏవో తిని సేదతీరుదాం అని ప్లాన్ చేస్తారు. అయితే ఇది మామూలుగా ఏదో ఒక సత్రం అది కాదు కదా! మరి ఇటువంటి అడవిలో మనం నలుగురం పడుకుంటూ పోతే ఎలాగా? మనం ముగ్గురం పడుకొని ఒకళ్ళు కాపలా డ్యూటీ చేద్దాము అని చెప్పి ఒక నిప్పు అది చేసుకొని, చితి అది పెట్టుకొని వీళ్ళు ఒకళ్ళు ముగ్గురు పడుకొని ఒకళ్ళు డ్యూటీ చేసేటట్టుగా ప్లాన్ చేసుకుంటారు. అలాగే ఏం చేస్తారంటే ఫస్ట్ డ్యూటీ వడ్రంగి చేయడం జరుగుతుంది. మూడో జాము, నాలుగో జాము అంటారు కదా! అలాగా వీళ్ళేంటంటే వాటాలేసుకుంటారు. ఒక 3 గంటలు, ఇంకోళ్ళు 3 గంటలు అలాగా. అయితే ఈయన వాటా వచ్చిన ప్రకారం ఈయన కూర్చొని చూసుకుంటాడు. ఎంతసేపు కూర్చుంటాడు? ఈయన వడ్రంగి కాబట్టి అలా చూసేసరికి ఆ పక్కనే ఒక చెట్టు మోద అది కనబడుతుంది. ఆ మొదలదిని. వడ్రంగి సామాను తీసుకొని ఒక చిన్న కట్టెలాంటిది పెద్దది తీసి కట్ చేసుకొని ఆయనకొచ్చిన విద్యతో దాన్ని ఒక బొమ్మగా తయారు చేస్తాడు. చేసి ఆయన చూసుకొని తృప్తి చెంది ఆ బొమ్మను అక్కడ పెట్టి ఇంకొకళ్ళని లేపి ఈయన పడుకుంటాడు. నెక్స్ట్ ఏమవుతుంది టైలర్ వస్తాడు. ఆయన చూస్తాడు. ఇలా చూసుకొని నేనేం చేయాలి ఇన్ని గంటలని చెప్పి అటు ఇటు చూసుకుంటూ ఈ లోపున ఈ పక్కనే ఈ బొమ్మను చూస్తాడు. ఓహోహో! ఈయన ఇది చేసినట్టున్నాడు అని చెప్పి ఆ బొమ్మకి బానే ఉంది అని చెప్పి ఆయన విద్య ఏమైతుంది టైలరింగ్. ఆ విద్యను ప్రదర్శించడానికి ఆయన దగ్గరున్న సామాన్లతోటి వాటితోటి చిన్న దానికి కాస్ట్యూమ్స్ మంచి డిజైన్‌లాగా ఆయన తయారు చేసి ఆయన టైంకి అది చేసుకొని ఆయన విశ్రమించి కంసాలను లేపుతాడు. కంసాల ఏం చేస్తాడు ఆయన వృత్తి ఈ జ్యువెల్లరీస్ చేయడం కాబట్టి అక్కడున్న చిన్న చిన్న వాటితోటి పూసలు ఏవో చిన్న చిన్న బిళ్ళల్లాగా పెట్టి ఆయనకున్న ఉపకరణాలతోటి ఆయన ఒక డిజైన్ చేసి ఆ బొమ్మకి తిరుగుతాడు. వీళ్ళు ముగ్గురు పని సావధానంగా చక్కగా జరిగిపోతూ ముందుకైపోతుంది. ఇంకేమవుతుంది సాధువు పని వస్తుంది. ఇంకా ఆయన చూసుకొని నేనేం చేయాలి ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపున ఆ బొమ్మ అక్కడ కనబడుతుంది. ఏంటి విచిత్రంగా ఉందంటే, ఓహో! వీళ్ళు ముగ్గురు ఈ వృత్తులు గదా! అందుకని ఇక్కడ చేశారు. ఈ అడవిలో ఇంత బొమ్మ ఎలా వస్తుంది అని అనుకుని ఆయన ఏం చేశాడు, నాకేమో వడ్రంగి పని రాదు, టైలర్ పని రాదు, ఈ కంసాలి పని రాదు. నేను సాధువుని. నాకు ఇంకెంతకంటే ఏం లేదు. వీళ్ళు ముగ్గురు చేసి పెట్టారు. రేపు ఉదయం అడిగితే నేను ఎలా చేసుకోవాలి? చాలా చిన్నబుచ్చుకుంటాడు. అంటే చూడండి మనం ఏదైనా అకేషన్‌కెళ్ళినప్పుడు ఏమి వాళ్ళు ఇవ్వకలేకపోతే అందరితో కలిసి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు కదా! మనం చిన్నబుచ్చుకుంటామని మదన పడిపోతూ ఉంటాం. అలాగా ఆయన మదన పడిపోతూ ఏ విధంగా చేయాలని ఇంకా నాకు సాధువుని కాబట్టి నాకు భగవంతుడే దిక్కు అని చెప్పి ఆయన ఆ భగవంతుని ప్రార్థించి ప్రభు ఇంత చక్కటి బొమ్మకి ప్రాణం పోస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నా యందు దయించి నన్ను కరుణించి నా పరువు అది కాపాడు అని దీనంగా భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ భక్తుడు భగవంతుడిని చేశాడో అప్పుడు ఈయన మొర విని కనికరించి ఆ బొమ్మకి ప్రాణం పోస్తాడు. ఆ బొమ్మ తయారై కూర్చుంటుంది. అందరూ ఇలా పడుకునేసరికి ఆటోమేటిక్‌గా తెల్లవారుతుంది. నలుగురు లేచేసరికి ఈ అమ్మాయి చక్కగా ఒక మంచి యవ్వనవతిగా ఉన్నట్టుగా ఉంటుందనమాట. చూసి ఆశ్చర్యపోతారు. అడవిలో మనం నలుగురే ఉన్నాము. ఈమె ఎక్కడొచ్చిందంటే మొత్తం మీద అది ఫీడ్‌బ్యాక్ అంతా చూసుకొని యెస్ అనుకుని వీళ్ళేం జేస్తారు కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళు సరిగా ఉన్నారా? ఈ అమ్మాయి నాదంటే నాది అని వాగ్వేదం వాళ్ళలో వాళ్ళు జగడాలాడుకోవడం మొదలెడతారు. ఎలా అవుతుంది? నేనే బొమ్మ చెక్కాను. ఆ బొమ్మ చెక్కకపోతే ఇవేమీ లేవు గదా! అని వడ్రంగి వాదిస్తాడు. ఓహ్! నువ్వు బొమ్మ చెక్కినంత మాత్రాన అయిపోతుందేమిటి? దానికేం బట్టలు కుట్టక్కర్లేదా? అంత అందమైన బట్టలు తొడిగాను కాబట్టి
ఆ అమ్మాయి అంత బాగుందని టైలరు. ఆహా! మీరు బొమ్మ చెక్కడం, బట్టలెక్కడం తర్వాత ఆ అమ్మాయి చక్కగా నగిషీలు అవి పెట్టుకోవడంతో ఇంకా అందం దేదీప్యమానమైంది. కాబట్టి ఆ అమ్మాయి నాదే అని కంసాలంటాడు. మీ దగ్గర అలా పక్కన పెట్టండి. ఎన్ని చేసినప్పటికీ ఏ బట్టలు కుట్టినా, ఏ నగలు పెట్టినా ఆ అమ్మాయికి ప్రాణం అంటూ ఉంటే గదా! ఆ ప్రాణాన్ని నేను చేశాను. కాబట్టి నాది ఆ అమ్మాయి ఈ సాధువు మొదలెడతాడు. ఇలాగా ఎవరి విద్య వాళ్ళు ప్రదర్శించి ఇది నాది, నాది, నాది అని ఇంకా ఇంత ఐకమత్యము పోయి ఇంకా కొట్టుకుని, తిట్టుకుని చంపేటట్టు స్థితిలోకెళ్ళిపోతారు. అదొక పెద్ద అడవల్లా కూడా ఈ గందరగోళంగా తయారవుతుంది. అంతలాగా వీళ్ళు కీచులాడుకుంటారు. అదే రోడ్‌లో ఒక సాధువు అలా వెళ్ళిపోతూ వీళ్ళ వాదనలు, వీళ్ళ ఆర్గ్యుమెంట్లు చూసి ఏంటి ఇక్కడ ఈ అడవిలో ఇంత కోలాహలంగా ఉంది చూస్తే వీళ్ళు నలుగురు ఒకళ్ళకొకళ్ళు దెబ్బలాడేసుకొని ఆ అమ్మాయి నాది, నాది అంటారు. ఈ అమ్మాయి అలా బిత్తరపోయి చూస్తూ ఉంటుంది. "ఏంటయ్యా! ఏమిటి గొడవ? ఇంత అడవిలో మీ నలుగురు ఇంతలాగా ఇది అయిపోతుంటున్నారు. ఏమిటి ఈ అమ్మాయి ఏమిటి?" అని కథా కహాని అని అడుగుతారు. వీళ్ళు ఓపికగా నలుగురు మళ్ళీ ఆ కథ చెప్తారు. "ఓహో! ఇంతా విషయము. అయితే ఈ అమ్మాయి ఎక్కడి నుంచొచ్చిందో అక్కడికెళ్ళిపోదాం. వెళ్ళిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయి" అని సాధువు సలహా ఇస్తాడు. "ఓకే. అయితే ఎలాగండి స్వామీజీ మీరు చెప్పినట్టే పదండి" అని చెప్పి ఈ నలుగురు ఆ అమ్మాయి, సాధువు కలిసి ఎక్కడైతే వీళ్ళు స్టార్టింగ్ చేసుకున్నారో ఆ దగ్గరికి వెళ్తారు. అంటే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌కొచ్చేస్తారు. వచ్చేసరికి ఇదిగోండి స్వామీజీ ఇదే ఉందండి. కొమ్మ అది నరకడం వల్ల అక్కడ భాగం తొర్రగా కనబడుతుంది. అంటే చిన్న గొయ్యిలాగా ఉంటుందనమాట. ఈ సాధువు ఏం చేస్తాడు తీసుకెళ్ళి ఆ బొమ్మని అక్కడ అందులో పెడతాడు. పెట్టేసరికి ఆ బొమ్మ మాయమైపోతుంది. ఆహ్, ఆ తొర్ర కూడా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ మనం విషయం గ్రహించవలసింది ఏంటో ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు. ఈ స్త్రీ ఏ విధంగా మాయమైంది? అదే విధంగా మనం నాది, నాది అని ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం మీద ఉన్న వ్యామోహం ఏదైతే ఉందో, దీన్ని ఒకనాటికి మాయమైపోతుంది. కాబట్టి ఈ ఇది చక్కగా కనబడిన ఒక స్త్రీ మిథ్య. ఈ జగత్తు కూడా మిథ్య. మనకెంతో అందంగా కనబడిన ఆ స్త్రీ ఒక రోజుకి ఆ శరీరాన్ని వదిలేయాలి. ఆ బొమ్మ ఒక స్త్రీగా మారింది. ఆ స్త్రీ ఏమి నిజంగా శాశ్వతం అనుకుని మనం భ్రమపడ్డాం. కాబట్టి ఆ స్త్రీ ఇప్పుడు కాపోయినా రేపైనా మనకి కనుమరుగైపోతుంది. అదే విధంగా మీరు చూస్తున్న ఈ జగత్తు మీరు ఉన్నంత వరకే. తర్వాత ఈ జగత్తంతా కూడా మాయమైపోతుంది. కాబట్టి ఇదంతా మిథ్య. మిథ్య అయిన ఈ శరీరం గురించి ప్రాకులాడవద్దు. ఈ స్త్రీ నాది, నాది అంటూ ఈ నలుగురు వాదించుకుని దెబ్బలాడుకున్నారు. కాబట్టి మానవ జీవితం కూడా అంతే. మనం దేనికొచ్చాము? భగవంతుడిని ప్రేమించడానికి, భగవంతుడిలో ఐక్యమవ్వడానికి అని మన ప్రీతముడు చెప్పడం వలన మన జీవితం వచ్చినందుకు మన సార్థకత ఏర్పడాలి కాబట్టి, మనం దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ, ఆయన మీపే ఉంటూ, ఈ శరీరం ఇవాళ కాకపోతే రేపైనా రాలిపోతుంది. దీని మీద వ్యామోహం ఉండకూడదు అనే విధంగా మనం తయారవ్వాలి. కాబట్టి ఆహ్, అది పెరిగి పెద్దవాడే. దీనికి మనకు ఉదాహరణ కూడా చెప్తాం. ఒక కుటుంబంలో ఇది చేయారనుకోండి, ఒక వ్యక్తి పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, సంపాదకుడయ్యాడు. వీడు నావాడంటాం. అలాగే మీ వాడేంటి మేమిద్దరం అష్టకష్టాలు పెంచాం అని తల్లిదండ్రులంటారు. తర్వాత అప్పచెల్లెళ్ళు సొసైటీలో ఉన్నారు. పెళ్ళైతే భార్య, పిల్లలు. వీళ్ళందరూ నాది, నాది అంటారు. మీ టీచర్ ఉన్నాడనుకోండి, నేను విద్యాబుద్ధులు చేశాను. నేను చెప్పాను కాబట్టి మీ వాడు అంత ప్రయోజకుడయ్యాడని వాళ్ళంటారు. ఇలాగ మనకి ఈ ప్రపంచంలో మనకి మానవుడు పుట్టిన తర్వాత ఉన్న అనుబంధాలు ఏవేదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనకి నాది, నాది అని అనుకుంటాం. తీరా ఆయన పైకెళ్ళిపోయేసరికి వీళ్ళెవ్వరు మనతోటి రారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కళ్ళు కూడా మనతో రారు. సో, ఈ మనకి ఈ చిన్న పద్యం గూడా ఉంటుంది. ప్రాణం పోయేసరికేమో ఇల్లాలేమో గడప వరకు, స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ శ్మశానం వరకు, ఈ తర్వాత ఇంకేమీ లేదు. ఎవడు రారు. కొడుకు కూడా అది పెట్టేసి వెనక్కెళ్ళిపోతాడు. కాబట్టి నీ వెంట ఎవ్వరు రారు. నువ్వు ఒక పని మీదొచ్చావు. ఆ పని ఏంటి? భగవంతుడిని ప్రేమించడం, భగవంతుడిని ఐక్యమేయడం. నీకున్న బాబాయ్ ఇచ్చిన క్యారెక్టర్‌ని నువ్వు పోషించడమే తప్ప, ఇందులో ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్ అయిపోవడం వల్ల నీకే ప్రమాదం తప్ప ఇంకోళ్ళకేమీ లేదు. కాబట్టి వీళ్ళు నాది నాది అనుకునే వాళ్ళు ఏమయ్యారు? ఆ వ్యక్తి చనిపోయిన వెంటనే ఎవరికి వాళ్ళు మాయమైపోయారు. ఉన్నది ఎవరు? నీ వెంట ఉన్నదెవరు? నీతో వచ్చేదెవరు?
నీవు ఏదైతే ధర్మ ఫలితం, ఆ ఫలితం ఏదైతే ఉందో మంచి చెడు అది నీ వెనకాతల వస్తుంది. ప్రీతముడు నీ వెనకాతల ఉంటాడు తప్ప ఆయన ఏమన్నాడంటే, నువ్వు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నువ్వు నాలో ఐక్యమయ్యే వరకు నీ వెంట ఉండేది నేను ఒక్కడినే. అది గ్రహింప చేయడానికే నేను నిన్ను మేలుకొలపడానికి వచ్చానని మన ప్రీతముడు చెప్పడం జరిగింది. ఆ కథ దీనికి వర్తిస్తుంది. అదే విధంగా ఇంకొక కథ చెప్పాడు. అది ఏమిటి అంటే, ఒక ఊళ్ళో సీతాపతి అనే వ్యక్తి ఉంటాడు. అతనికేమో ధనపతి, స్నేహపతి, పుణ్యపతి అనే ముగ్గురు. అంటే మిథ్య, మనకి వెనకాతల ఏమిటి వచ్చేది ఈ జీవితంలో అన్నదానికి ఇది ఒక కారణం. మనకి భగవంతుడే బ్రహ్మమే సత్యం అన్నదానికి మొదటి ఉదాహరణ. ఉన్నది ఆయన ఒక్కడే తప్ప వేరేది లేదు. ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది. దృశ్యం నశ్యం. కాబట్టి మరి మనతో ఏదేది వస్తుంది అంటే, ఇది ఈ ఉదాహరణ కథని మనం తెలుసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సీతాపతి అనే వ్యక్తికి ధనపతి, స్నేహపతి, పుణ్యపతి అనే ముగ్గురు స్నేహితులు ఉంటారు. అయితే ఈ ధనపతికి, స్నేహపతి వీళ్ళిద్దరు అంటే ఈ సీతాపతికి మహా ఇష్టం అనమాట. ఆ మూడోవాడు పుణ్యపతి ఉన్నాడు కదా, ఆయన అంటే ఇష్టమే కానీ అంత ఇష్టం లేదు. కాబట్టి ఈ ధనపతి, స్నేహపతి మాత్రం సీతాపతికి ఎంత ఇష్టం అంటే, ఇంక వాళ్ళు అంటే పంచ ప్రాణాలు అనమాట. అంత ఇష్టం ఏర్పరచుకుంటాడు ఈ సీతాపతి. వారిని తన ప్రాణంగా చూసుకుంటాడనమాట. అయితే ఒక రోజు ఏమవుతుంది, ఈ సీతాపతి ఏమో ఒక కోర్టు కేసులో ఇరుక్కుంటాడు. ఆ కోర్టు కేసు ఏమొస్తుంది, సీతాపతిని ఆ కోర్టు సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో నేరస్తుడిగా పరిగణించి అతని జీవితాన్ని ప్రమాదంలో చిక్కుపడేటట్టుగా చేసేస్తుంది. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, అన్యాయం అయిపోయింది, నాకు న్యాయం కావాలని తాపత్రయపడి చూపించాలి కదా, కోర్టుకి సాక్ష్యాలు చూపించాలి. ఎవరు సాక్ష్యాలు చెప్పడానికి రారు. అప్పుడు ఏం చేస్తాడు, అబ్బా నాకు ప్రాణ స్నేహితులు ఉన్నారు, ధనపతిని, స్నేహపతిని, వాళ్ళని పిలిస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నేను ఇంకేం చేయక్కర్లేదు అనుకుని ఏం చేస్తాడు, ఫస్ట్ ధనపతికి వెళ్ళి సహాయం అడుగుతాడు. ఆ ధనపతి ఏం చేస్తాడు, అబ్బాబ్బాబ్బా నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను, నేను ఏమాత్రం నీకు సహాయం చేయలేను, వెళ్ళు అంటాడు ధనపతి. ఆయన చాలా నిరుత్సాహపడిపోతాడు. ఇంత ప్రాణ స్నేహితుడు, నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నాను, అలాంటి స్నేహితుడు ఇలాగ అన్నాడు ఏంటి అని, పోన్లే ఇంకా స్నేహపతి ఉంటాడు కదా, వాడిని పట్టుకుంటే వాడైనా మనకి హెల్ప్ చేస్తాడని చెప్పి ఆయన సహాయం గురించి ఆయన వెళ్తాడు. స్నేహపతి అంటాడు, ధనపతి అలా చేశాడా, ఓకే అలా కాదు, నేను వస్తాను, కానీ నేను నీతో ఎంతవరకు వస్తానంటే కోర్టు గుమ్మం వరకే వస్తాను, కోర్టు లోపలికి మాత్రం నేను రాలేను అంటాడు. అదేంట్రా కోర్టు లోపలికి కాదు చెప్పాలంటే, నేనైతే అంతవరకు వస్తాను అంటాడు. ఆయన అలాగంటాడు. ఇదేమిటి ఇలా చేశాడు, ఇంక నేను ఏం చేయాలి, నేను నమ్ముకున్న నా ప్రాణమిత్రులు అనుకున్న ఇద్దరు కూడా నాకు హ్యాండ్ ఇచ్చేశారు, ఇంక నేనేం చేయాలి అని ఆలోచించి, ఇంకొకే ఒక్క స్నేహితుడు ఉన్నాడు, మరి పుణ్యపతి ఉన్నాడు, మరి వాడి దగ్గరికి వెళదాము, వాడు ఏమంటాడో చూద్దాం అనుకుంటూ ఆయన అనుకుంటూనే ఆయన దగ్గరికి వెళ్తాడు. పుణ్యపతి దగ్గరికెళ్ళేసరికి పుణ్యపతికి కూడా తెలుస్తుంది గదా, ఆహా! వీడు ధనపతి, స్నేహపతి అంటేనే ఎక్కువ సీతాపతి చూస్తుంటాడు. ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది గదా, ముగ్గురిలో ఇద్దరిని బాగా చూసి ఒకడిని చూడలేదని. అయినా పుణ్యపతి ఏం చేస్తాడు, పాపం సీతాపతి వచ్చాడు గదా, ఏమిటో సమస్య కనుక్కుందాం అని చెప్పి, ఏంటి చెప్పు అంటాడు. ఆయన సమస్య అంతా చెప్తాడు. అయ్యయ్యో! అలాగా పద నేనొస్తాను. వచ్చి నీకు కోర్ట్‌కి వచ్చి నీకు సాక్ష్యం చెప్తాను అని వెళ్తాడు. కోర్టుకొచ్చిన తర్వాత ఆయన తరపున ఈ వకాల్తా పుచ్చుకొని వాదించి, తర్వాత అది నిరపరాధని చెప్పి రుజువు చేసి ఆయనకి విడుదలయ్యేటట్టు చేస్తాడు పుణ్యపతి. ఈ ముగ్గురు స్నేహితులు ఎవరంటే, మొదటివాడైన ధనపతి, మనం ఈ లోకంలో సంపాదించుకున్న సంపద, మనం ఏమనుకున్నాం, వచ్చాం, చేసాం, మనకు డబ్బు అవసరమే. కానీ అది విపరీతమైపోయినప్పుడు ఆ డబ్బుని మనం ఇంకో విధంగా ఖర్చు చేయాలి. ఖర్చు చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమే ఇది. కాబట్టి అది ధనంని శుభ్రంగా ఖర్చు చేస్తే అది మనకి ప్రాబ్లమ్ ఉండదు. మనకి చిన్నప్పుడు అలాగే చెప్పేవారు. 4, 5 వాటాల కింద వేసి ఈ చదువు, ఫీడింగు, దాన ధర్మాల గురించి, మంచి చెడుకు, ఆరోగ్యం ఇలాగేవో పెట్టేవారు. సో, వీడేంటి సంపాదనే ధ్యేయము. ఒక 10,00,00,000 వస్తే 20,00,00,000 ఎలా చేయాలి? 20, 30,00,00,000 ఎలా చేయాలి? 30ని ఓ 70,00,00,000, 100,00,00,000 ఎంతమంది మోసం చేయాలి? తీరా ఆయన శరీరం వదిలితే ఒక్కడు వెనకాతల రాడనమాట. అప్పుడు చింతించే ప్రయోజనం ఏముంది? ఈ డబ్బు సంపాదనలో పడిపోవడం వల్ల, చేయరానటువంటి పనులన్నీ చేయడం వల్ల ఈయనకి ఎన్ని సంస్కారాలు అబ్బుతాయో మనకి ప్రీతముడు చెప్పాడు. సో, ఈ విధంగా డబ్బు విపరీతంగా చేయడం, దానివల్ల చనిపోయిన తర్వాత మనం సంపాదించిన ధనాన్ని ఏం చేస్తాం?
ఒక్క పైసా కూడా మనకు రాదు. ఒక 100,00,00,000 నేను సంపాదించాననుకోండి, పోయిన తర్వాత ఒక్క పైసా కూడా నా దగ్గరికి రాదు నేను సంపాదించింది. ఎందుకు? అది లేనిది. సో, కానీ సంపాదన కావాలి. కానీ ఆ సంపాదన సక్రంగా మనం ఉపయోగిస్తున్నాం లేదా? దాన్ని బట్టి ఒక ఇండస్ట్రీ పెట్టి ఓ 10 మందికి పెట్టామా? అదో 10 మందికి ఉద్యోగాలు వేయించామా? ఒక 10 మందికి ఇచ్చేసామా? ఈ విధంగా మనం ఖర్చు చేయగలిగితే అది మనకి ఇదవుతుంది. ఏంటి? అది భగవంతుడు చేస్తున్నాడనే తపన, భావన ఉండాలి. మనకి భగవంతుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు అనే మనసులో శుభ సంకల్పం ఉండాలి. ఉండి ఆ విధంగా చేస్తే ఏమవుతుంది? అది దినదిన ప్రవర్ధమానం అవుతుంది. అలా కాకుండా ఓన్లీ డబ్బే ప్రధానమైనప్పుడు ఆ డబ్బు నిన్ను అధోపాలు చేసేసి లాస్ట్‌లో అది కూడా నిన్ను వదిలేసి నీ వెనకాతలదు. ఇంక రెండోవాడు స్నేహపతి. వీడేం చేశాడు? గుమ్మం వరకు మాత్రమే వస్తానన్నాడు. ఆ గుమ్మం వరకు వచ్చేవాడు ఎవరంటే నీ సొసైటీలో నీకు ఏర్పడిన ఈ శారీరక సంబంధంతో ఉన్న ఈ పబ్లిక్ అంతా. ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ఆల్సో. కానీ వీళ్ళందరినీ మనం వ్యతిరేకించకూడదు. వాళ్ళని ఎంతవరకు ఉపయోగించుకుని, మన ప్రయాణాన్ని ఎంత ముందుకు తీసుకువెళ్ళాలన్న భావన మనలో రావాలి తప్ప, వాళ్ళే సర్వస్వం అనుకునేటట్టుగా మనం ఉండకూడదు. కానీ ఇక్కడ వీళ్ళేమయ్యారు, నీ అంతిమ టైంలో ఎవ్వరూ నీతోటి రాలేదు. కాబట్టి ఆ స్నేహపతి కూడా అంతవరకే అయ్యాడు. మరి మూడోవాడు ఎవడయ్యాడు? నువ్వు గుర్తించినా, గుర్తించకపోయినా పుణ్యవతి, పుణ్యపతి అనే అతను నీకు తోడుగా ఉంటాడు. అంటే మన భగవంతుడు పంపించిన ఏ కార్యార్థమైతే మనల్ని పంపించాడో, ఆ కార్యాన్ని నెరవేర్చడంలో భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, చెందుతున్నాడు అనే భావనతో మనం ఈ శారీరక ధర్మాన్ని నిర్వర్తిస్తూ మనం చూడడం వల్ల, మనం చేసే ఆ పుణ్య కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది మాత్రమే నీ వరకు వచ్చి, నిన్ను ఆ కష్టాల నుండి గట్టెక్కిస్తుంది. ఆ భాగమే ఆ పుణ్యపతి. ఆయన చేసింది ఏదైతే ఉందో, ఆ పుణ్యమే ఆయన్ని ఆపదల నుండి రక్షించి, మళ్ళీ ఆ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ మూడో విషయం గురించి అంత గట్టిగా పట్టించుకోకుండా, మొదటి 2 వెంబడి పడుతుంటాయి. అంటే ఈ పుణ్యం గురించి ఎవ్వరం ఆలోచించం. పుణ్యం వస్తుందా లేదా? వాడికి రూ. 10 ఎందుకు ఇవ్వాలి? వీడికి రూ. 100 ఎందుకు ఇవ్వాలి? అవెందుకు చేయాలి? అని అంటాం. ఫస్ట్ రెండిటి మీదే ఫోకస్ చేస్తాం. ఎంత సంపాదించాం? ఎంత చేసాం? ఎంతమందిని మోసం చేసాం? ఇవే విషయాలు మనకు వెంబడిస్తాయి తప్ప, దీని గురించి మనం ఖర్చు పెట్టే దాంట్లో ఎంత మనం ఉపయోగార్థంగా భగవంతుడి పేరు మీద చేస్తున్నాము. దాన ధర్మాలు ఏదైనా మన మనస్సుకి, మన హృదయానికి నొప్పి లేకుండా ఎటువంటి కార్యక్రమం చేసినా అది గొప్పగానే ఉంటుంది. అంటే ఎవడో ఒక 1000 116 ఇచ్చాడనుకోండి, ప్రతిరోజు మనం 1000 116 ఇవ్వలేం కదా! కాబట్టి అలా కంపారిజన్ చేసుకోకుండా నీకున్న దాంట్లో అక్కడ ప్రేమతో నువ్వు ఎంత ఇచ్చావో అన్నది, ఎంత ప్రేమ చూపించావో అన్నది భగవంతుడు చూస్తాడు తప్ప, ఎంత విలువున్నది చూడు. కుచేలుడు ఏమయ్యాడు? కుచేలుడు ఏమి ఉండదు. మరి ఓన్లీ అటుకులు అవి ముక్కుపోతున్న అటుకులున్నాయి. మనకి ఈ కథ అంతా తెలుసు. అలాగే విదురుడు ఆ భక్తి పారవశ్యంలో ఏం చేశాడు? అరటిపండు నిలవల్చి ఆ గుజ్జు పడేసేసి తొక్క ఇచ్చేస్తుండేవాడు కృష్ణుడికి. ఆయన ప్రేమను చూస్తాడు. కాబట్టి ఈ ప్రేమ ఎలాగొస్తుంది? మన ప్రీతముడిని ప్రేమిస్తేనే వస్తుంది తప్ప, మనం మామూలుగా ఇప్పుడు లౌకికంలో ఉన్న ప్రేమ ఎందుకు పనికిరాదు, ఎందుకు కొరగాదు. ఆ ప్రేమ ఒక స్త్రీ, పురుషుడు గురించనేదే గుర్తుకొస్తుంది తప్ప, ఒక తల్లి, తండ్రి, ఒక అక్క, చెల్లి ఈ విషయాల మధ్యలో ఉన్న ప్రేమ అస్సలు మానవుడికి నేటి పరిస్థితుల్లో ఉన్న మానవుడికి ఎవ్వరికీ కూడా గుర్తుకు రాదు. కాబట్టి ఈ 2 కూడా మనకి ఇది రావు. ఆ మూడోదొక్కటే వస్తుంది. అదే భగవంతుని మీదకి మరలేటట్టుగా చేస్తుంది అని చెప్తూ, ఆకర్షణలకి, ప్రలోభాలకి మనం లోను కావడం సహజమే. ఎందుకంటే మనం మాయలో ఉన్నాం కాబట్టి. కానీ మనం గనక భగవంతునిపై భక్తి నిలిపి, నిబ్బరంగా నిలవగలిగితే అవి మనను అంతగా మభ్యపెట్టలేవు. మనం ఇప్పుడేం చేయాలి? మనకు బాబా ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడో, ఏం చేస్తున్నామో అదే చేయాలి. ఆయన నిత్యము నన్ను నామస్మరణ చేయమన్నాడు. ఇంకంతకంటే ఉన్నతమైనది ఏమీ లేదు. కాబట్టి ఇందాక సోదరు కూడా పాడారు. ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా శ్రీరాములు గారు ఆవిడ పేరు తెలీదు. శ్రీరాములు అనుకుంటాను. ఆమె పాడారు. ఆయన ఎన్ని బాధలున్నా ఒక్కసారి మెహర్ బాబా, బాబా అనుకునేసరికి ఎంత రిలీఫ్ వస్తుందంటే, మొత్తం వైబ్రేషన్ బాడీకంతా వైబ్రేట్ అయిపోయి, ఆ సమస్యలు సమస్యగా కనబడవు. చాలా సింపుల్‌గా సాల్వ్ అయిపోతాయి. ఆ సాల్వ్ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. అయ్యబాబోయ్! ఇది నేనేనా అధిగమించాను. నా ప్రీతం లేకపోతే నేను ఇది చేయలేను. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది బాధలు పడుతున్నారంటే అవి చూడలేం. పేపర్‌లో చూడలేం, వీడియోలో చూడలేం, యూట్యూబ్‌లో చూడలేం. అంత ఇదిగా ఉంది. ఈరోజు మనం ఈ స్థితికి ఉండడానికి కారణం ఏంటి?
మన ప్రియతముడు మనల్ని ప్రేమించాడు. ఆయన మన వెనకాతల ఆయన ఉన్నాడు కాబట్టి. కాబట్టి భగవంతుడే తప్ప ఈ ధనధాన్యాలు, ఈ భోగభాగ్యాలు ఇవన్నీ కూడా మిథ్య. భగవంతుడే బ్రహ్మమే సత్యము అన్నది తెలుసుకునేటట్టుగా ఈ ఉపమానం ఉంది కాబట్టి, మనకి మన జన్మ ధన్యం అవ్వాలంటే మన ప్రియతముడు చెప్పిన మార్గంలో మనం పయనించాలి. పయనిస్తేనే దాని తాలూకా జగత్ మిథ్య, బ్రహ్మం సత్యం అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు సమయం అయింది కాబట్టి మనం ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. అవతార్ మెహర్